హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలు లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను బార్లీ వాటర్ తాగుతానని చెప్పాను కదా, ఆ బార్లీని నేను ఏ విధంగా 2 రెసిపీస్లలో ఏ విధంగా అయితే చేసుకుంటాను అనేది అయితే చూపిస్తాను. ఓన్లీ నీళ్ళలాగే తాగకుండా నీళ్ళు ఇస్తే తాగని పిల్లలకి, లేదా మనం ఇంట్లో ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక గ్లాసు చల్లగా ఇచ్చినా కూడా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది. కొంచెం ఎండలు అనేవి మళ్ళీ పెరుగుతున్నాయి కదా రోహిణి కార్తె నుంచి. ఈ వీడియో నాకు తెలిసి మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని ఫుల్గా చూడండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. నేను బార్లీని కొంచెం మరిగించి పక్కన పెట్టేశానండి. అంటే కొంచెం సేపు ఉడికిచ్చేసాను బార్లీని. అవి చల్లారిపోయిన తర్వాత ఆ నీళ్లతో పాటుగా మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసాను. బార్లీ వాటర్తో సహా కొంచెం మెత్తగా గ్రైండ్ చేశాను చల్లారిపోయిన తర్వాత. ఈ విధంగా ఇదేంటంటే నేనైతే పెరుగన్నానికి కలుపుతున్నానండి. మీరు ఫ్రెష్ పెరుగన్నానికైనా కలిపి ఇదే విధంగా చేసుకోవచ్చు. లేదంటే నైట్ అన్నం పెరుగు వేసి తోడు పెట్టుకుంటాం కదా చద్దన్నము, అలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే నైటే అన్నం మిగిలింది కాస్త, అందులో కొంచెం పాలు పోసేసి పెరుగు వేసి తోడు వేసి పెట్టేశాను. ఆ అన్నానికి నేను ఇందాక గ్రైండ్ చేసిన బార్లీ వాటర్తో సహా బార్లీని కలిపేస్తున్నానండి. అన్నంలో వేసేసాను. ఇంకా మిగిలిన సగం బార్లీ ఏమో మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని అందులో కొద్దిగా అల్లము, పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసుకోవాలి. ఇదేంటంటే ఆప్షనల్. ఇందులో మీకు ఏ ఒక్కటి లేకపోయినా మీరేమీ పర్వాలేదండి, ఉన్న వాటినే మనం వేసుకోవచ్చు. అంటే జస్ట్ అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర వేసుకోవచ్చు, లేదా పుదీనా వేసుకోవచ్చు. ఆప్షనల్ అనమాట. ఏంటంటే అవన్నీ స్పైసెస్ కొంచెం మనకి బాగుండడానికి టేస్ట్ కోసం అని చెప్పి. పుదీనా లేకపోయినా స్కిప్ చేయొచ్చు, ఏది ఉంటే అది ఆకు ఫ్లేవర్ కోసం వేసుకోండి. అల్లము, లైట్గా పచ్చిమిరపకాయ వేసి ఆ బార్లీతో సహా గ్రైండ్ చేసేసి ఈ పేస్ట్ని నేనైతే లీటర్ మజ్జిగకి చేసుకుంటున్నానండి. ఈ విధంగా మజ్జిగలో వేసేసి చక్కగా చిలికేసేసి పల్చగా ఉప్పు వేసేసి ఈ మజ్జిగని గిన్నెడు చేసి పెట్టుకుంటే మనము ఎండకి పల్చగా దాహం వేసినప్పుడు ఒక గ్లాస్ తాగొచ్చండి. చలవ చేస్తుంది కూడా కదా బార్లీ వాటర్. పైగా పిల్లలకి మనము డైరెక్ట్గా బార్లీ వాటర్ ఇస్తే తాగరు. మీ పిల్లల సంగతి ఏమో నాకు తెలియదు కానీ అండి, ఇష్టపడతారో లేదో కానీ మా పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు. వాళ్ళ గురించి అని చెప్పి నేను ఈ విధంగా మజ్జిగలో కలిపేస్తాను. బార్లీని కలిపేసేసి ఆ మజ్జిగలో నిమ్మరసము, ఉప్పు వేసేసి ఒక గిన్నెడు మజ్జిగ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దాన్ని ఇంకా మధ్యాహ్నం పూట ఏదో ఒక టైంలోనో, లేకపోతే పొద్దున 11 గంటలప్పుడో పిల్లలకి ఒక గ్లాస్ ఇచ్చి నేను, మా వారు నలుగురము తాగుతూ ఉంటామండి. ఈ విధంగా బార్లీని అయితే నేను మజ్జిగలో మిక్స్ చేశాను. అలాగే పెరుగన్నంలో కలిపాను కదా, అదేంటంటే దాంట్లో కొంచెం ఉప్పు కలిపేసేసి పెరుగన్నంలో పైనుంచి కొద్దిగా పోపు వేస్తున్నానండి, దద్దోజనంలాగా. కాకపోతే కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను ఈరోజు. మా జీవన్కి పోమోగ్రానేట్ ఉండాలి పెరుగన్నం చేస్తే ఎప్పుడు. దానిమ్మకాయ లేకపోతే ఇంకా ఇవాళ ఉల్లిపాయలు వేస్ట్ చేసేస్తున్నాను, చలవ చేస్తుంది. ఇంకా ఉల్లిపాయ కూడా తింటే బాగుంటుందిగా టేస్ట్ అని చెప్పి ఇవాళ ఎలాగూ దానిమ్మకాయ లేదు కదా అని చెప్పి ఈ విధంగా తిరగమూత అయితే పెట్టేసేస్తున్నాను. లేదు దానిమ్మకాయ వేసుకొని తినేలా ఉన్నా అలా దానిమ్మకాయ లేకపోయినా నార్మల్గా మిరియాల పోపు పెట్టుకుంటాం కదా మనం దద్దోజనంకి, మినప్పప్పు, శనగపప్పు, ఆ పోపు అయినా సరే మీరు ఇందులో కలిపేసుకోవచ్చు. అంటే మీ పిల్లల ఇష్టాన్ని బట్టి, మీరు తినే ఇష్టాన్ని బట్టిగా కలిపేసేసుకోవచ్చండి. ఇవాళైతే నేను జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఆ బార్లీ పేస్ట్ పెరుగన్నంలో కలిపేసేసి ఈ విధంగా పోపు అయితే పెట్టేశాను. ఇదేంటంటే కమ్మగా ఉంటుంది. ఇందులో మనం బార్లీలు కలిపాము అనే విషయం కూడా తెలియదండి ఎవరికిను, ఎందుకంటే రైస్లో కలిసిపోతుంది కదా. అది హెల్త్కి కూడా మంచిది, చలవ చేస్తుంది. సమ్మర్ ఎండ పెరిగిపోతుంది బాగా అని చెప్పి ఈ విధంగా అయితే చేశాను. నాకు తెలిసి మీకు ఈ 2 రెసిపీస్ అయితే నచ్చుతాయని అనుకుంటున్నానండి. మాకు మామూలుగానే ఎండలు ఎక్కువగా ఉంటాయండి, అందులోనూ నాది చాలా హీట్ బాడీ నార్మల్గానే. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్స్ అయితే వీడియోలు చూసుంటే మీకే అర్థమవుతుంది నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అందుకని చెప్పి నేను బార్లీని ఈ విధంగా డైలీ అయితే కాచుకొని తాగుతాను. అయితే మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, బార్లీ మీరు అలా కాచేసేసుకుంటే పులిసిపోతాయి కదా అని చెప్పని అయితే అన్నారు. ఎక్కువ టైం పెడితే
పులిసిపోతాయండి. మీరు అన్న మాట కరెక్టే, కానీ అంత ఎక్కువగా నేనైతే స్టోర్ చెయ్యను. నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీనే నేను కాచుకుంటాను. అది కూడా నైట్ కాచేస్తాను. గిన్నెలో బార్లీలు వేసేసి కొంచెం ఇంతకుముందు కూడా చెప్పాను కదా పౌడర్ చేసి పెట్టుకుంటాను అని చెప్పానని, ఆ పౌడర్ని నేను కాచేసుకుంటాను. లేదా ఈ విధంగా బార్లీలైనా కాచేసి ఉదయాన్నే ఆ 1 గ్లాస్ వాటర్ అయితే తాగేసేస్తున్నానండి నేను. ఎక్కువగా గిన్నెలు కాచుకొని స్టోరేజ్ అట్లా వదిలేసేస్తే మీరన్నట్టుగా కంపల్సరీ పులుసు వాసనే వస్తాయి అవి. ఇంకా బార్లీనైతే నేను ఈ విధంగా మజ్జిగ చేసి పెట్టేసేసుకొని గిన్నెకి పిల్లలు మేము ఆరారా తాగుతూ ఉంటాము. రెసిపీస్ మీకు ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా మీరు కామెంట్ చేసి చెప్పండి. ముగ్గురు కలిసి బయటికైతే బయలుదేరామండి. అలా బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గురుగా వెళ్తే పని జరగదు, వెళ్ళే పని అని ఒక రాయి చేతిలో పట్టుకొని వెళ్ళు అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా. అది మా జీవన్కి గుర్తొచ్చి బయటికి వెళ్ళంగానే ఒక రాయి అయితే పుచ్చుకున్నాడు చేతిలో. బయలుదేరామండి. పిల్లలకి బట్టలు కొనాలి అని చెప్పనైతే వెళ్తున్నాము. మా వారైతే అసలు ఎప్పుడూ రారండి. మాకేమో చాలా ఇష్టము, పిల్లలకి కూడా చాలా సరదా. ఆయన కూడా వచ్చి చూసి సెలెక్ట్ చేసి కొనాలి అని చెప్పనని. కానీ ఎందుకు ఆయనకి షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడు రారు. ఇప్పటి వరకు అయితే 70% మేము ముగ్గురమే వెళ్తాము. వెళ్ళి ఏం కావాలో నచ్చినవి తీసుకొని వస్తూ ఉంటాము. పైగా ఆయనకి కుదరదు కూడాను. ఆయనకి షాపింగ్ అంటే చిరాకు ఒకటిను, కుదరదు కూడా టైము. ఆయన సాయంత్రం గుడికి అది వెళ్తారు కదా, ఇంకా అందుకని చెప్పి కుదరదు. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు అయితే వస్తారు. కానీ మాకేమో వెళ్ళిన ప్రతిసారి మాతో పాటు రావాలి, సెలెక్ట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మొత్తానికి మేమైతే ఇంకా విశాల్ మార్ట్ లోపలికి అయితే వచ్చేసాము. బయట చూసారు కదా బుజ్జివి అసలు ఎంట్రన్స్లోనే లోపలికి రాగానే అన్ని చిన్నపిల్లల సెక్షన్, అన్ని చిన్నవి కనిపిస్తే అది మాకు ఒక సరదా అనమాట. నాకు ఆ సైజులు ఆ స్టేజ్ అంతా దాటి వచ్చేసాం కదా. ఆ బుజ్జి డ్రెస్సులు, షర్ట్లు, ప్యాంట్లు, ఆ గౌన్లు అలాంటివి చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది. ఇటు సైడ్ అంతా ఆడపిల్లల సెక్షన్ అండి. అసలు బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. ఆడపిల్లలు వాటిల్లో ఎన్ని కలర్స్, ఎన్ని వెరైటీస్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అసలు మగపిల్లలు ఎన్ని చూసినా కూడా అదే ప్యాంటు చొక్కానే కదా, ఏం వెరైటీ ఉందిలే అని అయితే అనిపిస్తూ ఉంటుంది. లోపలికి రాగానే జీవన్కి ఒక చిన్ని జీన్స్ ప్యాంట్ అయితే దొరికింది. వాడు అది ఓపెన్ చేసి చూసి అమ్మ చూడు ఎంత బుజ్జిగా ఉందో అని అయితే అంటున్నాడు. మా హీరోలు ఇద్దరు అయితే వేట మొదలు పెట్టేశారండి. ఇంకా ఇది తీసి అది తీసి, ఇది చూసి అది చూసి నాకు అనిపిస్తుంది బాబోయ్ ఒక్కొక్కసారి ఆడపిల్లల సెలెక్షన్ తొందరగా అవుతుందేమో అని అనిపిస్తుంటుంది. అసలు అంత విసుగు వచ్చేస్తుంది. అందులోనూ కృష్ణకైతే మరీ పర్టికులర్ అనమాట. ఇది కలర్కి ఈ కలరే వేసుకోవాలి, ఈ డ్రెస్కి ఇలాగే సెలెక్ట్ చేయాలి అని అంటూ ఉంటాడు. వాడు పర్ఫెక్ట్గా ఉండాలి అని చూస్తుంటాడు. ఇక మొత్తం మీద కిందంతా చూసాం కానీ ఆ సెక్షన్ కాదు, పైకి వెళ్ళాలి అని చెప్తే మళ్ళీ పైకి అయితే వచ్చాం ఫస్ట్ ఫ్లోర్కి. ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత బట్టలు అయితే చూస్తున్నారు. ఏంటి దేనికి ఇప్పుడేం షాపింగ్, పండగలేం లేవు కదా అని అనుకుంటున్నారేమో. ఇంకా జీవన్ బర్త్డే వస్తుందండి. సరే వాడి బర్త్డేకి కొత్త డ్రెస్ కొనాలి కదా అని చెప్పి అయితే వచ్చాము. బట్టలు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయండి. ఇది వచ్చేసి 200 రూపీస్, 199 రూపీస్, 299, 399 ఆ విధంగా పెడతారు కదా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం చూశాను నేను షర్ట్ రెండు వాళ్ళే సెట్ చేసి పెట్టేశారు. అలా సెట్ వచ్చేసి 600 రూపీస్కి అని చెప్పి పెట్టారు. ఐ థింక్ 599 అలా పెట్టారు. సరే మొత్తం మీద అయితే అన్నీ చూసేసి ఒక రౌండ్ ఇంకా వాడికి నచ్చినది ఏదేదో డ్రెస్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాము. కాకపోతే చాలా వేడిగా ఉంది అని చెప్పాను కదా, ఇంకా మాకు దాహం వేసేస్తుంది. ఎప్పుడు మేము 6 o'clock వెళ్ళామేమో, అందులోకి మోస్ట్లీ 6:30కి ఏమో లోపలికి వెళ్ళాము. బయటకు వచ్చే వరకు 8 o'clock అయింది. 6:30కి వెళ్తే ఇంకా దాహం వేస్తుందని ఒక సుగంధ సోడా అయితే తాగేసి బయటికి రాగానే, అవును మనం 6:30కి వెళ్ళాము, బయటకు వచ్చే వరకు 8 అయింది. మరి ఇంకా బయటికి రాగానే ఇంకా సుగంధ సోడా తాగేసేసి ఇంటికైతే వచ్చేసేస్తున్నామండి ఆటోలో. ఇక్కడ నేను మొన్న వీడియోలు చెప్పాను కదా మాకు మందార పూలు దొరుకుతాయని చెప్పి, ఇదే ఏరియా అండి. ఇటు ఉదయాన్నే రోడ్డు మీద అంతా ఇక్కడ కూరగాయలు ఫ్రెష్గా అన్నీ కింద నేల మీద పరదాలు వేసేసి అమ్ముతూ ఉంటారు. కుప్పలుగా పోసేసి కూరగాయలు, పువ్వులు బోల్డ్ అని అమ్ముతూ ఉంటారు. అక్కడే మందార పువ్వులు కూడా పొద్దున్నే వెళ్తే చాలా పువ్వులు దొరుకుతాయండి. మందార పువ్వులనే కాదు అన్ని రకాల పువ్వులు అమ్ముతూ ఉంటారు. అదేనండి ఇందాక చూపించిన రోడ్లోనే. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక రాగానే ముందు డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేయాలి కదా అని చెప్పనైతే ఇడ్లీ పెట్టేశాను. ఫస్ట్ ఒక రౌండ్ ఇడ్లీ పెట్టేసి పల్లీ చట్నీ ఆల్రెడీ పొద్దున బ్రేక్ఫాస్ట్కి చేసింది ఉంది, ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి ఒక రౌండ్ ఇడ్లీ అయితే వేసేసాను. ఇంకా అన్నం కూడా బోల్డ్ మిగిలింది. ఇంకా కూర పప్పు అలాంటివి అయితే ఏం మిగలలేదు, అందుకని ఆ అన్నంకి పోపు అయితే పెట్టేసేస్తున్నాను. ఈ పోపు అన్నం అన్నా కూడా పిల్లలకి ఇష్టమే, తినేస్తారు. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర
వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ఇట్లా అన్నీ వేసేసి, వెల్లుల్లిపాయల ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చితక్కొట్టి వేసాను. వేసేసి ఈ ఉప్పు పసుపు వేసాను అంతే. ఇంకా ఈ కారంకే ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కారంతో రైస్ బాగుంటుంది. నాకు తెలిసి ఈ పోపన్నం చాలామంది చేసుకుంటూ ఉండుంటారు. నాకైతే చాలా ఇష్టం కూడా, నాకు కృష్ణకి మా ఇంట్లో అయితేను. ఇంక ఇది రైస్ ఈ విధంగా అయితే కలిపేసేసి ఇవి రెండు రెడీగా చేసి పెట్టేశాను అనుకోండి, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు తినేసేస్తారు, తిని పడుకుంటారు అని చెప్పినాను. ఇంకా నేనైతే కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఈ స్టవ్ చూసారు కదా, రైస్ కుక్కర్లో రైస్ పెడితే అది పొంగిపోయి చక్కగా నీట్గా ఉన్న స్టవ్ కూడా అంతా ఖరాబ్ అయిపోతుందండి. మొత్తం పొద్దున అదంతా పొంగిపోయి గట్టంతా గలీజ్గా అయిపోయింది. ఇంకా అదంతా క్లీన్ చేయాలి, డర్టీగా అయిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకి అయితే పెట్టేశాను అవి రెండు. ఇంకా నేను కూడా తినేసాను. ఓ గ్లాసు మజ్జిగ అయితే తాగేసామండి. బార్లీతో చేసుకున్న మజ్జిగ ఉంది కదా, అది ఫ్రిడ్జ్లో ఉంటుంది. రాగానే తీసి బయట పెట్టేసేస్తే అది కూడా ఇక చల్లదనం తగ్గింది. తలా ఒక గ్లాసు ఇంకా అది అన్నము తినేసి మజ్జిగ అయితే తాగేసాము. ఇంక ఇవాళకైతే కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా సరే ఈలోపు కాసేపు కూర్చుందాము, తిరిగి వచ్చాను కదా అని చెప్పి సరే ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఉదయం తీసుకున్న ఆకుకూర ఉంది, అది ఒలిచేసి పెట్టుకున్నానంటే నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి లేకుండా వంట చేసుకోవచ్చు కదా అని చెప్పనని ఇంకా పొన్నగంటాకు తీసుకున్నాను, అదైతే ఒలుస్తున్నానండి. ఇంక ఇది అయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుంటే నా డే రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదండి ఇవాళ వీడియో. బార్లీతో నేను చేసిన 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీ కామెంట్ ద్వారా తప్పకుండా నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. తప్పకుండా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.